వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ కే రేవంత్ రెడ్డికి ముచ్చమటలు పట్టాయని కేటీఆర్. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగిపోతుందని ఎద్దేవా. సంచులు మోసి పేమెంట్ కోటాలో రేవంత్ సీఎం అయ్యారంటూ విమర్శ. మహిళలకు 2500 రూపాయలు తులం బంగారం హామీలు ఏమయ్యాయి అంటూ నిలదీత. రసాయన వ్యవసాయం ఆరోగ్యానికి ముప్పు అని అమిత్ షా హెచ్చరిక. ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్ అని రైతులకు అమిత్ షా పిలుపు. నేల సారత కాపాడాలంటే ప్రకృతి వ్యవసాయం తప్పనిసరి అని వ్యాఖ్య. స్వచ్ఛమైన ఆహారం కోసం వ్యవసాయంలో మార్పు అవసరమని వెల్లడి. వైసీపీ పాలనలో బ్యాంకుల దోపిడీ జరిగిందని పెమ్మసాని ఆరోపణలు. రైతుల పేరుతో 1000 కోట్లు మాయం చేశారని ఆరోపణ. అక్రమ రుణాలపై విచారణ కొనసాగుతోందని వ్యాఖ్య. పారదర్శక పాలనతోనే బ్యాంకింగ్ వ్యవస్థ గాడిలోకి వస్తుందని వెల్లడి. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మోహన రంగా వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు. పేదల పక్షాన నిలిచిన ధైర్యవంతుడిగా రంగా గుర్తింపు. యువతకు స్ఫూర్తిగా మోహన రంగా జీవితం. కేటీఆర్ వ్యాఖ్యలకు చామల కిరణ్ ఘాటు కౌంటర్. నీళ్లు నిధుల పేరుతో ప్రజలను వంచారన్న ఆరోపణ. మెరిట్ కోటా సీఎం, మేనేజ్మెంట్ కోటా మంత్రి అని ఎద్దేవా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాహితమే లక్ష్యమని స్పష్టం. సోషల్ మీడియాలో నీచమైన అసభ్యకరమైన పోస్టులు చేసే వారిపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన సీఎం, చట్టాన్ని అతిక్రమించే వారు ఎవరైనా సరే తప్పించుకునే అవకాశం లేదన్నారు. కూటమి నేతలైనా సరే తప్పు చేస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. రాజకీయ ముసుగులో నేరాలు, రౌడీజం, బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఈ విషయంలో పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. సోషల్ మీడియా స్వేచ్ఛ పేరుతో వ్యక్తిగత దూషణలు, అబద్ధపు ప్రచారాలు చేస్తే ప్రజాస్వామ్యానికే ముప్పు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, చట్ట వ్యవస్థల పరిరక్షణలో రాజీ ఉండదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మీలో కూడా ఎప్పటికప్పుడు ఆ మార్పు లేకపోతే నవేడేస్ మనకందరికి కూడా ఒక మాటలో చెప్పాలంటే కొన్ని మంచి పనులు కూడా చేశారు. దానికి ఒకసారి మిమ్మల్ని అభినందించాలి. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మారక ద్రవ్యాల్ని, మహిళలపై జరుగుతున్న నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. 762 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని స్మగ్లర్స్ యొక్క సప్లై చైన్ అరికట్టారు. 179 మందిని అరెస్ట్ చేశారు. స్మగ్లర్స్ పై NDPS చట్టంతో పాటు PD యాక్ట్ కూడా పెట్టి జైలు పంపించారు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ. మనస్ఫూర్తిగా అభినందనలు. గంజాయి విక్రేతల్ని రవాణా చేసే వారిపైన కూడా 296 మంది పైన ఏదైతే సస్పెక్ట్ షీట్ తెరిచి వారిపై నిఘా కూడా పెట్టారు. ఎర్ర చందనం స్మగ్లర్స్ అరికట్టడానికి బాగా గట్టిగా పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో 786 డ్రగ్స్ అబ్యూస్ ప్రివెన్షన్ కమిటీ ఏర్పాటు చేసి మోడల్ కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నారు. దీన్ని కూడా మనస్ఫూర్తిగా మన ఇటీవల ఒక మంచి కార్యక్రమం తీసుకున్న నో హెల్మెట్ నో పెట్రోల్ బాగా పాజిటివ్ మంచి ఇంపాక్ట్ వస్తుంది. నేను ఒకటే మీ అందరూ కోరుతున్నాను. చాలా సమస్యలు చూశాను. ఒకప్పుడు కేవలం సమస్య, ఏ సమస్య అయినా అది సమాజం ఆమోదించినటువంటి కార్యక్రమం ఎవరేం చేసినా, యాంటీ సోషల్ చేసినా అది సస్టైన్ అవుతున్నది. ఆ రోజుల్లోనే నేను చాలా గట్టిగా ప్రయత్నిస్తాను. 2003 నా మీద హత్య ప్రయత్నం చేసిన, 23 క్లీన్ ఆఫ్ మైన్స్ ప్లాన్ చేసిన నేను పరిష్కారం అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా సరే సమాజ హితం కోసం కాకుండా, రాజ్యాంగ పరంగా కాకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏవి కూడా సస్టైన్ కావు. రాయలసీమలో ఒకప్పుడు పెద్ద ఎత్తున ముఠా కక్షలు ఉండేటివి. ఒకరినొకరు చంపుకునేవాళ్ళు, ఆధిపత్యం కోసం పోరాడారు. అలాంటివి కూడా ఆ రోజు చాలా స్పష్టంగా ఫైట్ చేశాం. ముఠా కక్షలను అణిచివేయడమే కాకుండా
ముఠా కక్షల్ని పూర్తిగా కంట్రోల్ చేసి నార్మల్కి తీసుకొచ్చాం. ఆ విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఆ సందర్భంలో మా పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ లీడర్స్ అయినా వాళ్ళను కూడా అరెస్ట్ చేశాను. ఎందుకంటే కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇది సాధ్యం కాదని. అదే సమయంలో మూడో సమస్యను మీరు ఒకసారి చూస్తే కమ్యూనల్ వైలెన్స్ వచ్చి హైదరాబాద్లో 6 నెలలు కర్ఫ్యూలు పెట్టి రసాయన ఎరువుల అధిక వినియోగమే అనేక ఆరోగ్య సమస్యలకు, నేల సారత తగ్గుదలకు కారణమవుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. రసాయన ఎరువులు తాత్కాలికంగా దిగుబడులు పెంచినా దీర్ఘకాలంగా మానవ ఆరోగ్యంపై, పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల జీవశక్తి పెరుగుతుందని, ఖర్చులు తగ్గి రైతులకు లాభాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు విధానాలు అమలు చేస్తోందని తెలిపారు. రైతులు కూడా మార్పును స్వీకరించి ఆరోగ్యకరమైన పంటలు పండించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆహారం అందించాలని ప్రకృతి వ్యవసాయం తప్పనిసరిగా మారాలని అమిత్ షా స్పష్టం చేశారు. दुनिया भर में बहुत बड़ा बाजार है प्राकृतिक खेती का। पूरी दुनिया मान चुकी है ऑर्गेनिक खाना खाने से स्वास्थ्य अच्छा रहता है, और दुनिया के बाजार में हमारे किसान का ऑर्गेनिक प्रोडक्ट अच्छे से पहुंच पाए, इसके लिए सर्टिफिकेशन चाहिए, साइंटिफिक टेस्टिंग चाहिए, पैकेजिंग आकर्षक चाहिए और मार्केटिंग की व्यवस्था, और मार्केटिंग और एक्सपोर्ट के माध्यम से किसान की आय बढ़ाने के लिए हम आगे बढ़ रहे हैं. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్, నాసిరక మద్యంతో పాటు బ్యాంకులను కూడా రుణాల పేరుతో దోచుకున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. గుంటూరు జిల్లా అత్తోట సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతుల పేర్లపై తప్పుడు ధ్రువపత్రాలు పెట్టి వేల కోట్ల రూపాయలు దారి మళ్లించారని అన్నారు. ఈ వ్యవహారాలపై ఇప్పటికే విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. డీసీసీబీ బ్యాంకుల ద్వారా రైతులకు తక్కువ వడ్డీతో ₹1,00,000 వరకు రుణాలు అందిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంకింగ్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం వల్ల రైతులు నష్టపోయారని విమర్శించారు. పారదర్శక పాలనతోనే వ్యవస్థను గాడిలో పెట్టగలమని ఆయన పేర్కొన్నారు. మరి ఈ రోజు వేరే వాటన్నిటికి కూడా ఈ రోజు లోన్లు ఇస్తా ఉన్నారు తక్కువ వడ్డీకి. అయితే గత 5 సంవత్సరాల్లో మీరు చూస్తే మైన్స్, మందు, మట్టి అన్ని దోచుకున్నారు. ఆఖరికి బ్యాంకులు కూడా దోచుకున్నారు. గత 5 సంవత్సరాల్లో దాదాపు 60-70 కోట్ల రూపాయల అవినీతి ఒక గుంటూరు ప్రాంతంలో జరిగింది. డిసిసిబి బ్యాంకు అంటే రైతులకు వాళ్ళకే తెలియకుండా వాళ్ళ పాసు పుస్తకాలు, దొంగ పాసు పుస్తకాలు పెట్టి లోన్లు తీసుకొని ఈ విధంగా వ్యవస్థలను ఎంత నాశనం చేయాలో ప్రతి చోట నాశనం చేశారు. యథా రాజా తదా ప్రజ, పైన వారి ఆలోచనల ప్రకారమే కింద గ్రామ స్థాయి వరకు కూడా ఆ నాయకుల ప్రవర్తన ఉంటుంది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని బ్యాంకులను బలోపేతం ఏ విధంగా చేయాలి, మన ప్రభుత్వంలో కూడా ఎక్కడా తప్పులు జరగకుండా చూసుకోవటం, ఈ సొసైటీల్లో లాభం ఎక్కువ తీసుకొస్తే మీకు ఎక్కువ డివిడెండ్ వచ్చి ఇంకా ఇంట్రెస్ట్ తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సంక్షేమ పథకాలు చేస్తూ అదే విధంగా అభివృద్ధి, ఇట్లా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతా ఉంది. ఈ అభివృద్ధిని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ నేతలు పుట్టినరోజుల పేరుతో కత్తులు ఊపడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని టీడీపీ నేతలు పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. ఈ కత్తులు ప్రభుత్వానికా లేక పెట్టుబడిదారులకా అన్న సందేహం కలుగుతోందని ప్రశ్నించారు. జగన్ అభిమానుల్లో ఉగ్రవాదుల మాదిరి మనస్తత్వం కనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టపాసులు కాల్చవద్దని, అడిగిన గర్భిణిపై దాడి చేయడం దారుణమన్నారు. పుట్టినరోజు వేడుకలు అల్లర్లకు దారితీసేలా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. అజయ్ తమ పార్టీ కార్యకర్త కాకపోతే అప్పుడే ఫిర్యాదు ఎందుకు చేయలేదని నిలదీశారు. ఇటువంటి చర్యల వల్ల రాష్ట్ర ప్రతిష్టకు నష్టం వాటిల్లుతోందని, శాంతి భద్రతలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు. గొర్రెపోతులు అయ్యి వేటలేస్తున్నారు. అలాగే ఈ మారణ ఆయుధాలతో, వేట కొడవలతో, కత్తులతోని చూపించి జడిపించి భయాందోళనకు గురి చేసేటట్టుగా ఆయన పుట్టినరోజు సందర్భంగా చూసాం. ఎవరిని భయపడడానికి మీరు కత్తులు చూపిస్తున్నారని చెప్పాలి. ఇటు ప్రజలు భయపడడానికా, లేకపోతే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి పెట్టుబడిదారులకి మీరు పిల్లల ఉద్యోగాలు రావాలని ఒక ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వానికా, లేకపోతే పెట్టుబడిదారులకా, ఎవరికి చూపిస్తున్నారు మీరు కత్తులు? నాయకులు భయపడడానికో, తెలుగుదేశం పార్టీ వాళ్ళనో, కూటమి నాయకులను, ప్రజలను భయపడడానికి ట్రై చేస్తే మాత్రం ఇక్కడ ఎవరు జడిసేదో లేదు, తాటాకి చెప్పలకు జడిసేది లేదని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇలా తప్పుడు వ్యవహారాలు చేసే వాళ్ళని, తప్పుడు పనులు చేసే వాళ్ళకి మాత్రం శిక్ష ఖచ్చితంగా పడుతుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే
ఇలాంటి పనులు మానుకోవాలని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాను. నీ మానసిక స్థితి, నీ కార్యకర్తల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అంత కత్తులు బట్టి కేక్ కోస్తే అది పుట్టినరోజు వేడుక. గర్భవతిని వాడు పిచ్చి పిచ్చిగా జుట్టుపట్టి లాగి కొడతంటే నీ వాడు కాదని తెలిసినప్పుడు నువ్వెందుకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో వాడిని సరెండర్ చేయించలా? గొర్రెను నరకటం, ఆ బ్లడ్ని తీసుకెళ్ళి ఫ్లెక్సీ మీద వేయటం, అంటే జగన్ ఏమన్నా ఊరి దేవత? ఇటువంటి వికృత చేష్టలన్నీ చేసి ఇవాళ ఏదో మాట్లాడతాడు పొన్నవాళ్ళు గారు, చంద్రబాబు నాయుడు మీద కేసులు ఇష్టం వచ్చిన విత్డ్రా చేసుకుంటున్నారని. మిస్టర్ పొన్నవాళ్ళు, నువ్వు మీ వాళ్ళు కూడా చట్టం చెప్పు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు విత్డ్రా చేసుకోవడం తప్పని నువ్వు ఏదో మీడియా ముందు వాగే ముందు ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఇటువంటి కలిగి ఉండటం కూడా నేరం అని చెప్పి మీ క్యాడర్కి, మీ లీడర్కి చెప్తే ఎస్ నువ్వు ఏదన్నా మాట్లాడితే దానికి విలువ ఇవ్వడం అనేది ఉంటుంది సమాజంలో. వంగవీటి మోహనరంగ ప్రాంతాలు, కులాలు, పార్టీలకు అతీతంగా ప్రజల హృదయాల్లో నిలిచిన నాయకుడని వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వర్ధంతి సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పేదల పక్షాన నిలబడి అన్యాయానికి ఎదురొడ్డి పోరాడిన వ్యక్తిగా మోహనరంగ గుర్తింపు పొందారని అన్నారు. ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలు, ధైర్యం, ప్రజలతో అనుబంధం ఎలా ఉండాలనే దానికి మోహనరంగ నిదర్శనమన్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రంగ జ్ఞాపకాలు ఎప్పటికీ ప్రజల మనసులో చిరస్థాయిగా నిలుస్తాయని రాధాకృష్ణ భావోద్వేగంగా చెప్పారు. వర్ధంతి సందర్భంగా ఇవాళ విజయవాడతో పాటు రాష్ట్రం అంతటా ఆయన పేరు మీద కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. భావితరాలకి స్ఫూర్తిగా నిలిచిన ఒక నాయకుడు అంటే వంగవీటి మోహన్ రంగా గారు. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఆయన ఆదర్శంగా తీసుకున్నారు. కాబట్టి భౌతికంగా దూరమైన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనందరూ గుండెల్లో ఉన్నారు. ఆయన స్ఫూర్తిగా భావితరాలు కూడా తీసుకుంటారని చెప్పని, ఆయన ఆశయ సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను అనరాని మాటలు అన్నందుకు తనకు తీవ్ర కోపం ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి సంయమనం పాటిస్తున్నామని, లేకపోతే రేవంత్ రెడ్డిపై తీవ్రంగా స్పందించేవాడినని అన్నారు. కేసీఆర్ తన తండ్రి అని, ఆయనను దూషించడాన్ని సహించబోమన్నారు. తాను గుంటూరులో చదువుకుంటే తప్ప రేవంత్ రెడ్డి ఆంధ్ర నుంచి అల్లుడిని తెచ్చుకుంటే తప్పు కాదని ప్రశ్నించారు. ప్రపంచమంతా చదువుకున్నానని, ఎప్పుడూ చదువులేని వ్యక్తిలా తిరగలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుటుంబ విలువలు, సంస్కారం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. ప్రజాస్వామ్యం ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు, అగో వీనికి బాగా వీనికి అహంకారం ఉంది రాబోయ్ అంటారు. అహంకారం నాదా అయినదా? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నొచ్చింది రాబోయ్? నాకు అర్థం కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే, నేను గుంటూరులో చదువుకున్నా, మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా, పూనాలో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, నేను ప్రపంచం అంతా చదువుకున్నా. నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు. మీ అమ్మాయి నీకు చక్కగా తొవ్వ చూపెట్టలేదు. నేనేం చేయాలి దానికి? నీ ఏడిపోయింది నా మీద. అవో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు. అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన? నేర్చుకో. నేను హిందీ నేర్చుకున్నా, ఉర్దూ నేర్చుకున్నా, రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా. నువ్వు నేర్చుకో. నేను ఎవడ నాపిండా? నిన్ను వద్దన్నాడు ఎవడన్నా? నువ్వు కూడా నేర్చుకో. దానికి కూడా ఏడిపోయి నా మీద. నేనేం చేసిన? ఇంకొక అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే, నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చట. ఈ అమ్మ ఇది ఎక్కడ కథ రాబోయ్? అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే ఈయన చిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లోడు అని పెడితే అయిపోతుంది. ఓకే లొలి భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు. అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళ చుట్టూ తిరగాలి, కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నచ్చినది. నీకేం బాధ అవుతుంది? నాకు అర్థం కాదు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పేర్ని నాని వైసీపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు బలగాలు, బారికేడ్లతో పోలీసులు ప్రాంతాన్ని నియంత్రించారు. రంగ వర్ధంతి ర్యాలీకి అనుమతుల విషయంలో సీఐ యేసుబాబు, వైసీపీ నేత పేర్ని నాని మధ్య చర్చ జరిగింది. మచిలీపట్నంలో రంగ వర్ధంతి సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. రాధారంగ మిత్ర మండలి కూటమి ఆధ్వర్యంలో ర్యాలీగా రంగ విగ్రహానికి నివాళులు అర్పించేందుకు సిద్దమయ్యారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా ర్యాలీగా బయలుదేరారు. కూటమి ర్యాలీ పూర్తయ్యే వరకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఉద్దేశం ఏంటంటే ఆడికి పని చేయడం చేత కాదు, కానీ ఈ ప్రోగ్రాం చెడగొట్టాలని తప్పితే వేరే ఏముండదు.
ఏమన్నా అతని క్లాష్ క్లాస్ అవ్వకూడదని ఎందుకు అబ్జెక్షన్ చేస్తాడు? మీరు ఉంటారు బాబు ఎట్లా అవుతుంది అలరైపోతాం ముందు లేదని చెప్పారు కదా మీరు. మీకు ఇవ్వట్లేదు ఓన్లీ రాధారంగ మిత్రమణికి అని చెప్పారు. కలిసి చేసుకోమన్నారు. మరి బాగా పోలీసు కూడా తలకాయ అంటే అసహ్యంగా ఉంటుంది. ప్రజలు మంచిగా మాట్లాడుకోరు ఎదురే బాబు అని మీరు అడిగి చెప్పుకుంటారు. మళ్ళీ చెప్పి ఇచ్చేద్దాం సార్ సాయంత్రం ఇస్తాను వాళ్ళు రావాలి చెప్తారు సాయంత్రం చెప్పి సాయంత్రం నేను అందుకే అన్నా మీరు కాదు సార్ అతను కూడా ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఏమంటే రేవతి చూసుకుని మీరు నిజాంపేట చూసుకుని వెళ్ళిపోండి. వాళ్ళు మెల్లగా ఈ రెండు చూసుకుని మెల్లగా మీది మీకు వాళ్ళకి ఒక అరగంట గంట తేడా రేవతి మొరలపాలెం చిరకలపూడి రాజపేట లాస్ట్ అదే మన మనే ఉంది. ఇప్పుడు రేవతి నిజాంపేట చూసుకుని వెళ్తారు సార్. మేము ముందు ఇచ్చాం చిలకలపూడి వెళ్తాం అని అనట్లేదు కదా. వాళ్ళ అయిపోయింది కూడా చెప్పండి ఏంటి ఉంటా ఉంటే ఆ ఉద్యోగాలు చేయాలి. మన ఉద్యోగం మనం చేయాలి. ఎత్తి లోపల వేస్తాం లేదా తిన్నట్టు కేసు పెడతాం లేదా యావజ్యం నేను పీడీ యాక్ట్ పెడతాం. ఇవే ఉంటాయి ఇంకంత మించి ఏముంటాయి. మామూలు పర్సన్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తారు. మీరైతే క్లాష్ అవనివ్వకండి, రివర్స్లో వెళ్ళండి. ఏది ఆయన రేవతి నుంచి వలందపాలెం చేరుకున్న తర్వాతే మీరు బయలుదేరండి. ఆయన వలందపాలెం చేరుకున్నాక బయలుదేరండి. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని కృష్ణంరెడ్డిపల్లిలో నల్లరాళ్లపల్లి గంగమ్మను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. అనంతపురం పుంగనూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ స్థానిక ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్న కూటమి ప్రభుత్వానికి పరోక్షంగా కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల అవసరాలే ముఖ్యమని పేర్కొన్నారు. ఆలయ దర్శనంతో పాటు అభివృద్ధి పనుల ప్రారంభం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారని నాయకులు తెలిపారు. పెద్దిరెడ్డి పర్యటనతో పుంగనూరు రాజకీయాల్లో చర్చ మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తప్పు చెప్పకుండా, చెప్పిన అబద్ధం చెప్పకుండా అనేక హామీలన్నీ కూడా ఇవ్వడం, దానితోడు వాళ్ళ కుమారుడు, దానితోడు ఆయన మంత్రిమండలిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అబద్ధాలన్నీ చెప్పి మోసాలన్నీ చేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసగించి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉన్నది 5 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పి బేరీ చేసుకుని అత్యంత నిరుత్సాహంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు మిట్టాడుతూ ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడే మా పార్టీని ఎక్కువ మెజారిటీతో గెలిపించే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొంది. వారికి వారి ఈ అబద్ధాల కోటరీకి అందరికీ కూడా నేను ఈ ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే మీరు మాకు కష్టం లేకుండా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి నిరంతరం మీరు కృషి చేస్తూ ఉన్నారు. తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు. చెప్పిన హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చలేదు. పేదలందరూ కూడా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఈ రాష్ట్రంలో రైతులు కానీ, మహిళలు కానీ ఎవరు కూడా గిట్టుబాటు ధర లేక రైతులంతా కూడా దివాలా తీసేది కాదు. ఊర్లు వదిలి ఇక్కడ పని చేసుకుంటే నామోషిగా ఉంటుందని చెప్పి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ కూలీ పనులు చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద రైతులందరూ. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయన జగన్మోహన్ రెడ్డి గారి భుజస్కంధాల మీద ఉంది. ట్యాపింగ్ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఆరా మస్తాన్ విచారణ ముగిసింది. సిట్ అధికారులు 2.5 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆరా మస్తాన్ స్టేట్మెంట్ రెండోసారి నమోదు చేశారు. గతంలో ఇచ్చిన వివరాలను మరోసారి స్పష్టత కోసం అడిగినట్లు ఆయన తెలిపారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకునేందుకే తనను విచారణకు పిలిచారని చెప్పారు. ఈ కేసు త్వరలో తుది దశకు చేరుకుంటుందని ఆరా మస్తాన్ వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన నేపథ్యంలో ఈ విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది. సిట్ విచారణ నిష్పక్షపాతంగా సాగుతోందని అధికారులు తెలిపారు. ఈ కేసు ఫలితం రాజకీయంగా కీలకంగా మారనుంది. తిరిగి వివరణ అడగడం కోసం అని చెప్పి పిలవడం జరిగింది. గతంలో ఏం చెప్పాము ఏంటి అనేటువంటి
కాబట్టి గతంలో చెప్పిన దానికి పెద్ద కొనసాగింపు ఏమీ లేదు. కన్ఫర్మేషన్ కోసం అనుకోవచ్చు, గతంలో ఏం చెప్పారు ఏంటి అవన్నీ మళ్ళీ తిరిగి అంటే కొత్తగా అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా క్లారిటీ ఉండాలి కదా. దట్టు ప్రధాన ముద్దాయిని మీ అందరికీ తెలుసు, నిన్నటి వరకు ప్రధాన ముద్దాయిని విచారించారు కాబట్టి ప్రధాన ముద్దాయి చెప్పినటువంటి విషయాలు ఏవో ఉంటాయి కదా, వాటితో క్రాస్ చెక్ చేసుకోవటము. సో దీంట్లో ఉండేటువంటి అలాంటి సాక్షులందరినీ కూడా ముఖ్యమైనటువంటి సాక్షులు మళ్ళీ పిలిచే అవకాశం ఉన్నట్లుంది. అందుకోసం నిన్న రమ్మన్నారు. నేను బయట ఉండడంతో రాలేకపోయాను. ఈరోజు వచ్చేసి నాకు తెలిసినటువంటి విషయాల్ని షేర్ చేసుకోవడం జరిగింది. విమర్శలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ కుటుంబం నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను వంచించి అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. ప్రజా సంపదను కాకుండా సొంత సంపదనే పెంచుకున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి మెరిట్ కోటాలో సీఎం అయితే కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. హైడ్రా కూల్చివేతలు ప్రజల ప్రయోజనం కోసమేనని, అక్రమ కబ్జాలను అడ్డుకుంటుంటే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పులకు సమాధానం చెప్పకుండా విమర్శలు చేయడం తగదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాహితమే లక్ష్యంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. కూడా పంచులు కొట్టాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఎక్కడో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ సందర్భం ఏందో కానీ ఒక సందర్భం అయితే పెట్టుకున్నాం, ఒక ఇష్యూ అయితే పెట్టుకున్నాం. ఏంది? ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, లేనిపోని అని చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకపడాలి, ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడాలన్నట్టుగానే ఇలా మాట్లాడినావు. కానీ నువ్వు చెప్పిన 3 అంశాలు, ఒకటి కట్టే, కొట్టే, తెచ్చే, ఇది మీ కుటుంబానికే వర్తిస్తుంది. ఎందుకంటే కట్టే, నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణలో ఉద్యోగాలు, నీళ్లు, నిధులు అని చెప్పి మీ నాయన ఉద్యమకారుని అవతారం ఎత్తి పిట్టకథలు కట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారాన్ని కొట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర దిశగా తోసి మీ ఇంటికి తీసుకుపోయా అంటే తెచ్చే. ఏంటిది? కోట్ల రూపాయలు దండుకొని నువ్వు, మీ బావ, మీ కుటుంబ సభ్యులు ఈరోజు ఆర్థికంగా ఏ పొజిషన్లో ఉన్నారో ఇలా రాష్ట్ర ప్రజలంతా చూసారు. గతంలో అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏముంటివి, ఇప్పుడు ఏమున్నావు. సో ఈ కట్టే, కొట్టే, తెచ్చే మనకే వర్తిస్తుంది. ఇక నువ్వు రాష్ట్ర ప్రభుత్వం గురించి కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు అంటున్నావు. కూల్చివేతలు ఏంటి? ఇవాళ నువ్వు మాట్లాడేది హైదరాబాద్ నగరంలో. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చాలా మంది కాలనీలో ఉన్న ప్రజలు ఈరోజు సంతోషం హైడ్రా మీద వ్యక్తం చేస్తారు. ఎందుకంటే మీ హయాంలో నాలాల మీద ఇల్లులు కట్టి ప్రతి వానకాలం వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ మునిగి వాళ్ళ ఆస్తి నష్టం జరుగుతుంది. ఇవాళ హైడ్రా వచ్చినాక ఈ నాలాల మీద ఉన్న ఇల్లులు, కాలనీలను కబ్జా చేసి, పార్కులను కబ్జా చేసి నీ హయాంలో నీకున్నటువంటి దండుపాల్యం సైన్యం దోచుకున్న పరిస్థితిని ఈరోజు హైడ్రా కూల్చివేస్తుంది. ఎవరి కోసం? ప్రజల కోసం. సో ఇది కూల్చివేతల గురించి నువ్వు చెప్పేది. ఇదే హైదరాబాద్ ప్రజలకు కూల్చివేతలు అంటే ఇదే కదా నువ్వు చెప్పింది. హైడ్రా చేసే కూల్చివేతల గురించి కదా. ఇక పేల్చివేతలు అంటే ఇక్కడ పేల్చిదే. నీ హయాంలో 2023లో మేడిగడ్డ కుంగింది, పేలితే పేలుతుంది. కుంగడం అంటే కింద భూమిలో పునాదులు బాలేనప్పుడు కుంగుతాయి. కుంగిన దానికి కూడా నువ్వు వీలైనంత వరకు ఎలక్షన్ల టైంలో నీ భాగవతం బయటపడ్డది. పైన భగవంతుడే చూసి సమయానికి ప్రజలు మళ్ళేమన్నా తప్పిదంగా మీ దరిద్ర పాలనకు ఓటేస్తారేమోనని స్వయాన దేవుడే ఆ రోజు వాస్తవ పరిస్థితిని చూపించే విధంగా అది కుంగింది. ఎందుకంటే అది ఆ 1-2-3 నెలలు కుంగకపోతే మీరు గొప్పగా చెప్పుకొని కాళేశ్వరం గురించి మళ్ళీ అధికారంలోకి వచ్చి దండుకుందామన్న ఆలోచన మీది. ఇక ఎగవేతలు, ఎవరు ఎగవేతలువా? ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి ప్రతిరోజు సన్నబియ్యం మీ హయాంలో పెట్టిర్రా? మీ నాయన పెట్టిండ్రా? రేషన్ కార్డులు ఇచ్చిర్రా? ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చిర్రా? ఎగవేతలు మాయగావు. ఇవాళ నువ్వు అక్కడ లేనిపోని ముచ్చట చెప్తున్నావు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలంటే నీ లెక్క బుద్ధి లేని, జ్ఞానం లేని మాటలు కాదు. 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలంటే వాళ్ళకు ఉపాధి కనిపించాలి. లెక్కేసుకొని 1 కోటి మందికి 1 కోటి ఎంత ఇద్దని లెక్కేసుకొని గిన్ని కోట్లు ఏడుని అంటున్నావు. అంటే గిది నీ ఆలోచన. తిరుమలపై నిత్యం వైసీపీ కుట్రలు కొనసాగుతున్నాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో తిరుమల పవిత్రతకు భంగం కలిగే చర్యలు జరిగాయని అన్నారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం టీటీడీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తుందని తెలిపారు. గత అక్రమాలపై నిజాలు బయటకు వస్తే వైసీపీ నేతలు భయపడుతున్నారని విమర్శించారు. తిరుమల భక్తుల విశ్వాసాలను దెబ్బతీయాలని వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుందన్నారు. టీటీడీ పరిపాలనలో పారదర్శకత తీసుకొచ్చామని చెప్పారు. దేవాలయాల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని, భక్తుల మనోభావాలను గౌరవించాలని వేమూరి ఆనంద్ సూర్య సూచించారు. ఈ రోజున తోలనాడుతున్నావు అంటే నీలో ఎలాంటి ఆలోచన ఉంది, ఎలాంటి దుర్బుద్ధి ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. అంతేకాకుండా గతంలో 2014-19 అప్పుడు ఆ రోజున ఏ అయితే డ్రౌట్ ప్రాంతాలుగా ఉన్నాయో రాయలసీమ ప్రాంతాల్లో డ్రిప్పు, స్ప్రింక్లర్ ఇరిగేషను, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ రోజున ఉద్యానవన పంటల్ని పెంపొందించాలని చెప్పి, వ్యవసాయం లాభసాటిగా మరల్చాలని చెప్పి ప్రయత్నించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ రోజున ఎక్కడ కూడా యాంత్రీకరణ అనే మాట లేకుండా 5 ఏళ్ళు పబ్బం గడుపుకున్నటువంటి రైతుల్ని కష్టాలకి నష్టాలని నువ్వే ప్రభుత్వ పరంగా కల్పించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు ప్రకృతి ద్వారా నష్టం జరిగినటువంటి సందర్భంలో రైతు నష్టపోయాడు తప్పితే ఏ ప్రభుత్వం వల్ల రైతు నష్టపోలే. కానీ నీ యొక్క చర్యల వల్ల, నీ యొక్క విధానం వల్ల, నీ యొక్క ఆలోచన వల్ల ప్రతి రైతు కూడా నష్టపోయినటువంటి ప్రాంతానికి అతీతంగా నష్టపోయినటువంటి పరిస్థితి నీ పాలనలో చూసినటువంటి రైతాంగం ఈ రోజున ఎన్నో రకాలుగా లాభపడతా ఉంది. అంతేకాకుండా నువ్వు ఇవ్వవలసినటువంటి రైతు బకాయిలను కూడా ఈ కూటమి నాయకత్వం చెల్లించటం. అంతేకాకుండా రోడ్లు ఏ రకంగా రోడ్లు వేశాం. గతంలో 2014-19లో 25,000 కిలోమీటర్ల రోడ్లని గ్రామీణ ప్రాంతంలో వేసినటువంటి ఘనత ఈనాటి యువ నాయకుడు నారా లోకేష్ గారికి దక్కిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం నువ్వు గతంలో నీ పాలనలో కనీసం మెయింటెనెన్స్కి, ఆఖరికి బ్లీచింగ్ పౌడర్కి, ఆఖరికి కరెంటు బల్బు వేసుకోవడానికి కూడా నిధులు లేకుండా చేసి ఉంటే ఈ రోజున దాదాపు 1932 కోట్ల రూపాయల నిధుల్ని 15th ఫైనాన్స్ కింద వచ్చిన నిధుల్ని మరి ఈ రోజున పంచాయతీలకే కేటాయించడం కాకుండా మళ్ళీ ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దాదాపు 1674 కోట్లు ఈ రోజున పంచాయతీలకు చెల్లించాం. అంతేకాకుండా 1450 కోట్ల రూపాయలు కూటమి నాయకత్వంలో విడుదల చేసి గ్రామాలకు ఊపిరి పోసాం. నువ్వు ఎప్పుడైనా ఊపిరి అనే మాటకి అర్థం తెలుసా నీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు ఎప్పుడు పీకలు కోయటం తప్పితే ఊపిరి పోయటం తెలియనాడు నువ్వు ఏం పాలన చేసావో మేమందరం కూడా చూసాం. గత పాలన ఏ రకమైనటువంటి పాలన, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుడు కానీ, కర్షకుడు కానీ, లేకపోతే రైతు కూలి కానీ ఎవరిని కూడా, ఆఖరికి నువ్వు కౌలు రైతులను ఏ రకంగా నాశనం చేసావు కూడా మనం చూసాం. నీ యొక్క పాలనలో ఎవరికి న్యాయం జరిగింది అనేది చెప్పలేనటువంటి పరిస్థితుల్లో నీ పాలన ఉంటే ఈ రోజున మేము వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని కానీ, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వెనకబడ్డ వర్గాలను కానీ, గ్రామీణ ప్రాంతంలో ఉన్న దళిత వర్గాలను కానీ ఈ రోజున అన్ని రకాలుగా కూడా కార్యక్రమాలు, అనేక రకాలైన కార్యక్రమాలని అనేక రూపాల్లో వారి దగ్గరికి తీసుకువెళ్ళి ఈ రోజున సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ రోజున ముందుకు తీసుకెళ్ళటానికి మరొక్కసారి పూజ్య బాపూజీ కళ్ళగన్నటువంటి గ్రామ రాజ్యాలని, రామరాజ్యాలని ఏర్పరచడానికి ప్రయత్నిస్తున్నటువంటి పాలన ఈనాటి పాలన మరలా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భంలో అడుగడుగునా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు నిధులు పక్కదోవ పట్టిస్తూ ఉన్నాడు. నీకు ఏదైనా అవగాహన నుండి మాట్లాడితే చాలా సంతోషం. గ్రామంలో ఉన్న పరిస్థితిని ఏ రకంగా ఈ రోజున తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, లేకపోతే డొంక రోడ్లు కానీ, లేకపోతే అక్కడున్న రైతులను ఆదుకునే విషయంలో కానీ, లేకపోతే దళితులకి సామాజిక న్యాయం చేసే విషయంలో, పెన్షన్లు ఇచ్చే విషయంలో కానీ, లేకపోతే మహిళలకి ఏ రకంగా ఉచిత బస్సుల్ని మరి ఏర్పాటు చేసినటువంటి అంశం ఈ రోజున మీ అందరికీ తెలిసినటువంటి అంశం. ఎవరూ చేయలేనటువంటి సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం అనేది ఈ రోజున భారతదేశ వ్యాప్తిగా ఈరోజు చెప్పుకునేటువంటి మాట. ఎలాంటి పరిస్థితుల్లో ఈ రోజున మీరు మాట్లాడుతూ ఉన్నారంటే వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి.
ఆ రకంగా మీరు మాట్లాడితే ఏదో చేయొచ్చు. మధ్యప్రదేశ్ కేంద్రంగా అక్రమంగా తుపాకులు విక్రయిస్తున్న ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ద్వారా రాష్ట్రంలోకి అక్రమ ఆయుధాలు చేరుతున్నాయన్న సమాచారంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఈ ఆపరేషన్ లో నిందితుల నుంచి 5 నాటు తుపాకీలు, 7 మ్యాగజైన్లు, 30 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వివిధ రాష్ట్రాల మధ్య అక్రమ ఆయుధాల రవాణా చేస్తూ నేరాలకు ప్రోత్సహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రజా భద్రతకు ముప్పుగా మారే ఇలాంటి ముఠాలపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. అక్రమ ఆయుధాల సరఫరాతో శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై మరిన్ని అరెస్టులు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. ఆ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు ఒక స్వాడ్ ప్లస్ ఒక వెపన్ కూడా మాకు దొరకడం జరిగింది. నల్లి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి ఇక్కడ అనంతపురం జిల్లాలో ఒక 3 జిమ్స్ని కూడా అతను రన్ చేస్తూ ఉన్నారు. సో అతన్ని తీసుకొచ్చి మేము సోర్స్ ఆఫ్ వెపన్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ గురించి మనము వెరిఫై చేయడం జరిగింది. సో ఈ వెరిఫికేషన్లో అతనికి మధ్యప్రదేశ్లో మొరేనా డిస్ట్రిక్ట్ సంబంధించి రోహిత్ పర్మార్ మరియు శివం సింగ్ పరిహార్ అనే 2 వ్యక్తులు అతనికి ఈ వెపన్స్ని 2022లో పరిచయం అయినట్టు, అప్పుడు ఇతనికి హ్యాండ్ ఓవర్ చేసినట్టు అతను మనకు చెప్పడం జరిగింది. 2022లో ఇతను జిమ్ ఎస్టాబ్లిష్ చేసే టైంలో పంజాబ్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఇతనికి పరిచయం అయి తర్వాత ఇదే మొరేనో డిస్ట్రిక్ట్లో అతనికి ఆ వెపన్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఈ ఇంట్రాగేషన్లో మనకు బ్యాక్వర్డ్ లింకేజ్ డీటెయిల్స్ బేసిస్ మీద ఈ రోహిత్ అండ్ శివం సింగ్ అనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి మనము మరో 4 వెపన్స్ మరి రౌండ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 5 కంట్రీ మేల్ పిస్టల్స్ ప్లస్ 7 మ్యాగజైన్స్, ఒక స్వాడ్ ప్లస్ ఒక 30 లైవ్ బుల్లెట్లు మరియు వాళ్ళు టెస్ట్ ఫైర్ చేసినటువంటి ఒక 3 ఎంటీ కేసెస్ కూడా మనకు వాళ్ళ వద్ద నుంచి దొరకడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ కే రేవంత్ రెడ్డికి ముచ్చమటలు పట్టాయని కేటీఆర్. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగిపోతుందని ఎద్దేవా. సంచులు మోసి పేమెంట్ కోటాలో రేవంత్ సీఎం అయ్యారంటూ విమర్శ. మహిళలకు 2500 రూపాయలు తులం బంగారం హామీలు ఏమయ్యాయి అంటూ నిలదీత. రసాయన వ్యవసాయం ఆరోగ్యానికి ముప్పు అని అమిత్ షా హెచ్చరిక. ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్ అని రైతులకు అమిత్ షా పిలుపు. నేల సారత కాపాడాలంటే ప్రకృతి వ్యవసాయం తప్పనిసరి అని వ్యాఖ్య. స్వచ్ఛమైన ఆహారం కోసం వ్యవసాయంలో మార్పు అవసరమని వెల్లడి. వైసీపీ పాలనలో బ్యాంకుల దోపిడీ జరిగిందని పెమ్మసాని ఆరోపణలు. రైతుల పేరుతో 1000 కోట్లు మాయం చేశారని ఆరోపణ. అక్రమ రుణాలపై విచారణ కొనసాగుతోందని వ్యాఖ్య. పారదర్శక పాలనతోనే బ్యాంకింగ్ వ్యవస్థ గాడిలోకి వస్తుందని వెల్లడి. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మోహన రంగా వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు. పేదల పక్షాన నిలిచిన ధైర్యవంతుడిగా రంగా గుర్తింపు. యువతకు స్ఫూర్తిగా మోహన రంగా జీవితం. కేటీఆర్ వ్యాఖ్యలకు చామల కిరణ్ ఘాటు కౌంటర్. నీళ్లు నిధుల పేరుతో ప్రజలను వంచారన్న ఆరోపణ. మెరిట్ కోటా సీఎం, మేనేజ్మెంట్ కోటా మంత్రి అని ఎద్దేవా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాహితమే లక్ష్యమని స్పష్టం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.